పురుషోత్తం రెడ్డి గారు దేశంలోనే ధనిక సీఎం ఏడీఆర్ రిపోర్ట్. ఏడీఆర్ ఎప్పుడు ఏదో ఒక సంచలనం బయట పెడుతూనే ఉంటుంది, మీరు ఫాలో అవుతూనే ఉంటారేమో. వాళ్ళు ఈ లెక్కించిన ఓట్లు దీనిపైన కూడా పెట్టారు. అసలు వాళ్ళకి చాలా అనుమానాలు, చాలా విషయాలు బయట పెడుతూ ఉంటారు. ఆ మధ్య కాలంలో ఎమ్మెల్యేలది పెట్టారు. ఎమ్మెల్యేలకి ఒక్కొక్క ఎమ్మెల్యే ఆస్తులు ఏ విధంగా ఉందని. అప్పుడు కూడా చూస్తే చంద్రబాబు నాయుడు గారు 3వ స్థానంలో ఏమన్నారు, సిద్ధరామయ్య గారు కాకుండా ఇంకొకరు ఎవరో ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు గుజరాత్కి సంబంధించి. నెక్స్ట్ సిద్ధరామయ్య గారు మన డీకే శివకుమార్ గారు సెకండ్ ప్లేస్లోనే ఏమో ఉన్నారు, ఉన్నారా? అది చంద్రబాబు నాయుడు గారు 4వ ప్లేస్లో ఉన్నారు. ఇప్పుడు దేశంలోనే మొదటి సీఎం, రిచెస్ట్ సీఎంలో ఫస్ట్ ప్లేస్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మనకి అలా ఫస్ట్ ప్లేస్లో నిలిచినటువంటి ముఖ్యమంత్రి ఉండటం ఈ రాష్ట్రం అదృష్టంగా భావించవచ్చా? రిచెస్ట్ సీఎం మనకి. అందరికీ నమస్కారం. దురదృష్టవశాత్తు రిచెస్ట్ సీఎం గురించి మాట్లాడుకుంటున్నాం కానీ ఆదర్శమైన సీఎం గురించి ఎట్టి జరగట్లా. మమతా బెనర్జీ గారు 15 లక్షల రూపాయలతో ఆదర్శమైన సీఎం ఉంటే అది చర్చినట్టు, అది రాజకీయాల్లో రిచెస్ట్ కి ప్రామాణిక, రిచెస్ట్ కి ఉన్న విలువ ఆదర్శంగా ఉండే వాళ్ళకి లేకపోవడం అనేది దురదృష్టం. అప్పులు, ఆస్తులు, అబద్ధాలు. బేసిక్ గా అప్పులు, ఆస్తులు, అబద్ధాలు చూసుకుంటే చంద్రబాబు గారు ఇచ్చిన లెక్కేవి ఏడీఆర్ గారు దాన్ని రికార్డు తీసుకుని బయట పెట్టారు. ఇది ఏడీఆర్ చెప్పింది కాదు, చంద్రబాబు గారు చెప్పిన లెక్కే అది. ఇది ఇదంతా అఫిడవిట్ల ఆధారంగా ఎట్లా చేస్తారు సార్? మామూలుగా అఫిడవిట్లో కూడా ఇంత లేదనుకుంటాను కదా, ఎట్లా చేస్తారు ఇవి? క్వశ్చన్ లేదు, అఫిడేట్. అది అఫిడేట్ లో ఉన్నట్టువే ఉంది. ఎందుకంటే అఫిడేట్ లో కాకుండా వాళ్ళు ఇప్పుడు 9,000 కోట్లకి ఎట్ట ప్రామాణికం ఉంది, ఇంకా వేరే వేరే రూపాల్లో ఉండేది వాళ్ళు లెక్కలు చెప్పలేరు కదా. అధికారికంగా ఉన్న లెక్క సందేహంగా ఇప్పుడు వాళ్ళు బయటకు తీసుకుందంతా ఒక చట్టంలో పోసారు వాళ్ళు, అంతే. వీళ్ళందరూ నాకు 900 కోట్ల రూపాయలు చంద్రబాబు గారు చెప్పిన లెక్కే అది. అదేమి వాళ్ళు కాబట్టి దాని బయటికి అన్ని లెక్కలు తీసి ఎవరు ఫస్ట్ ఎవరు సెకండ్ అని చెప్పారు తప్ప అది వారు సృష్టించినదే కాదు. ఆన్ రికార్డ్ ఆస్తులు ఇవన్నీ. అయితే ఇక్కడ 2 ఉన్నాయి. నేను అనుకుంటుంది, ఒకటి చంద్రబాబు నాయుడు గారు ఇంత చర్చనీయాంశం కావడం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆస్తులు ఉన్న వాళ్ళ ముఖ్యమంత్రుల్లో మంచి ప్లేస్ లోనే ఆయన ఉన్నాడు, అంత వివాదం కాలేదు. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు నేను పేదవాడినని లేకపోతే నేను ఏమి చేయలేదని ఇవేం చెప్పుకుని, నేను మొదటి ఆయన రాజకీయాలు రాకముందు కానీ వ్యాపారస్తుడు, పవర్ ప్లాంట్స్ ఉన్నాయి, నేను ఆయన వ్యాపారస్తుడుగానే ప్రారంభమయ్యాడు. తర్వాత రాజకీయ నాయకుడిగా వారు శ్రీమతి గారు ఆ వ్యాపారాలు చూసుకుంటూ ఉండొచ్చు. అయితే ఆయన ఎప్పుడు ఇట్లాంటి భేదార్పులు అరవలేదు. ఆయన పద్ధతిగా ఆయన పని ఆయన చేసుకుంటా పోతుంటే ఇప్పుడు మనం ఆదర్శాలు అవన్నీ ఎక్కువ చెప్పి ఇట్లాంటివి వచ్చినప్పుడు చర్చనీయాంశం అవుతాయి. అంటే నాకు వాచ్ లేదని ఆయనే చెప్పారు, ఉంగరం లేదని ఆయనే చెప్పారు, గాంధీలాగా ఆదర్శవంతమైన జీవితం గడుపుతా నేను అని కూడా అన్నారు. అంటే ఆ చర్చ లాగా ఉన్నట్టు ఇప్పుడు వివాదం అయి ఉండదు. సమస్య ఏంటంటే ఇట్లాంటి మాటలు చెప్పుకున్నా ఉంటే, హెరిటేజ్ కంపెనీ ఉంది, చంద్రబాబు నాయుడు గారికి వ్యక్తిగతంగా 2 ఎకరాలు ఉండొచ్చు, నాకు ఆ లెక్కలు తెలియదు కానీ రామారావు గారిని కూతురు పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత హెరిటేజ్ కంపెనీ పెట్టడం, ఆ డెవలప్మెంట్ సాధారణ డెవలప్మెంట్ కూడా 15-20 ఏళ్ళు చేస్తే 1000 కోట్లు పెద్ద ఇష్యూ కాదు. అది సాధారణంగా వ్యాపారస్తుడుగా నేను ఇట్లా సంపాదించి, నాకు ఆయన షేర్ హోల్డర్ ఉన్నాడు, ఆ హెరిటేజ్ బాగానే అభివృద్ధి చెందింది, ఇంకా ఏదన్నా ఉంటే 1-2 వ్యాపారాలు ఉంటే వాళ్ళకు ఉండొచ్చు. వాళ్ళు శ్రీమతి గారు ఉన్నారు, వారు కుమారుడు ఉన్నారు, వాళ్ళు కోడలు అందరూ కూడా డైరెక్టర్లుగా ఉన్నారు కాబట్టి అది పెరుగుండొచ్చు. ఆ పద్ధతిలో నేను సంపాదించుకున్నానంటే ఎవరికేం అభ్యంతరం ఉండదు. అలా కాకుండా ఎక్కువ ఆదర్శాలు చెప్పి లేకపోతే పక్కన వాళ్ళని ఎక్కువ తిట్టి, అంటే లేని దాన్ని ఉన్నదాన్ని కలిపేసుకుని, జగన్మోహన్ రెడ్డి గారికి ఎఫ్ఐఆర్లు అంతా కలుపుకుంటే బిలో 1000 కోట్స్ కేసు, అది బిలో 1000 కేసు 1000 1400 కోట్లు 1400 కోట్ల మధ్య 14 కోట్లు ఉంటే 1,00,000 కోట్లను బయట చెప్పేసి 1,00,000 కోట్లు 2,00,000 కోట్లను బయట చెప్పడం, ఇట్లాంటివి ఎక్కువ చెప్పడం వల్ల మన సంగతి ఏంటి, మనకి ఎట్లా వచ్చిందనే చర్చ వస్తుంది. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా ఇట్లాంటివి ఎక్కువ కాకుండా తను వ్యాపారం ద్వారా వచ్చిందని తను సంపాదించుకున్నానంటే వారికి అభ్యంతరం లేదు. అట్ ద సేమ్ టైం ఖచ్చితంగా చర్చనీయాంశం అయినప్పుడు మమతా బెనర్జీ గారు 13 సంవత్సరాలు కంటిన్యూస్ చీఫ్ మినిస్టర్. చంద్రబాబు నాయుడు గారు కన్నా చంద్రబాబు గారు 15 ఏళ్ళు ఉండొచ్చు కానీ కంటిన్యూస్ చీఫ్ మినిస్టర్ గా ఇట్ నెంబర్ 1 పర్సన్. ఆదర్శవంతంగా ఉండడం అనేది అభినందించదగ్గ విషయం, చాలా మందికి రోల్ మోడల్ కూడా. కాబట్టి ఖచ్చితంగా ఈ కరప్షన్స్ వీటికి సంబంధించి, నేను కరప్షన్ అవన్నీ ఆరోపణలు చంద్రబాబు గారి పైన ఈ 900 కోట్లు చేయదలుచుకోలేదు. ఆధారాలు లేవు, అది కరెక్ట్ కూడా కాదు. ఎందుకంటే 900 కోట్లు సంపాదించడానికి కావాల్సిన కనపడుతోంది అక్కడ హెరిటేజ్ రూపంలో కానీ ఇతర డైరెక్ట్ వ్యవహారాల్లో. ఇంకా అదనం అనేది ఇంకా అవినీతి కేసులు అవన్నీ తేలిన తర్వాత 2 కేసులు కూడా 39-40 ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారి పైన ఒక 78, అది మన ప్రస్తావన రాలేదనుకుంటా కానీ హైయెస్ట్ కేసులు ఉన్న దాంట్లో తెలంగాణ ముఖ్యమంత్రి తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఏకంగా 89 కేసులు పెండింగ్ లో ఉన్నాయని చెప్పింది సార్. కేసులు పొలిటికల్ కేసులు కూడా ఎక్కువ ఉన్నాయి. చంద్రబాబు గారి పైన పొలిటికల్ కేసులు ఉన్నాయి, కరప్షన్స్ కేసులు ఉన్నాయి, స్కిల్ డెవలప్మెంట్ కేసు కావచ్చు, ఇవన్నీ ఏం తేలుతాయో చూడాల్సిన అవసరం ఉంది.
ఇది మొదటి అంశం. రెండోది అప్పులకి సంబంధించినంత వరకు ఈశ్వర్ గారు బేసిక్ గా సార్ ఈ రోజు మొత్తం మీరు ఇచ్చిన ప్రస్తావన ప్రకారం 1,00,000 కోట్లు ఇప్పుడు ఎవరైనా ఆరోపణిస్తే అది వేరే సంగతి. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి 1,00,000 కోట్లు అప్పులు చేశారు మీరు, అవును, ఇది ఏంటి ఎందుకు అయిందని అడిగారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆన్సర్ చేయాలి. ఖచ్చితంగా మేము నిజంగా 1,00,000 కోట్లు ఎంత చేసినారు, ఏ పద్ధతిలో చేశారు, మీరు ఏ పద్ధతిలో దాన్ని ఖర్చు పెడుతున్నారు, దేనికి ఉపయోగిస్తున్నారు, మీ ప్రయారిటీస్ అంటే చెప్పాలి. ఆ రోజు అడిగారు కదా, అప్పు తీసుకొచ్చి జగన్ ఏం చేస్తున్నాడు, జగన్ ఈ రోజు మీరు ఎలా చేస్తున్నారు అనేది చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకొక డౌట్ కూడా నాకున్నది ఏంటంటే 1,00,000 కోట్లు అంటున్నారు. మన FRBM లిమిట్స్ ప్రకారం 42,000 నుంచి 50,000 కోట్ల రూపాయల పైన రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ అప్పులు చేయడానికి చట్టం ఒప్పుకోదు. ఈ 15,000 కోట్లు అమరావతికి తీసుకొచ్చేది FRBM లిమిట్స్ కి వెలుపల, అంటే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కన్సల్ట్ చేసుకుని అప్పు ఇస్తా ఉంది, అప్పు తీసిస్తా ఉంది గ్యారంటీ పెట్టి. ఇది FRBM లిమిట్స్ దాటింది, సంబంధం లేదు. కానీ నేనంటుంది 40,000-50,000 కోట్ల రూపాయల పైన అప్పులు చేయడానికి చట్టం ఒప్పుకోనప్పుడు 1,00,000 కోట్లు ఎట్లా చేయగలిగినారు? ఇది బడ్జెట్ పరిధిలోనే 75,000 కోట్లు దాదాపుగా లెక్క తేలుతోంది సార్. అది నాకు అర్థం కాలేదు. 72,000 కోట్లు ఎట్లా పర్మిషన్ ఇచ్చారు? అప్పుడు పురంధేశ్వర గారు ఆన్సర్ చేయాలి దానికి. మనందరికన్నా ఆమె కరెక్ట్ పర్సన్, ఎందుకంటే కేంద్రానికి అబద్ధాలు చెప్పు. ఇప్పుడు 50,000 కోట్ల పైన FRBM పరిధిలో 50,000 కోట్ల పైన చేయడానికి లేదా? ఇప్పుడున్నటువంటి ఆల్రెడీ ఉన్న మన బడ్జెట్ మనకున్న GDP వాటిని పరిశీలించినప్పుడు మనకి FRBM లిమిట్స్ ప్రకారం జగన్ గారు ఉన్నప్పుడు 42,000 కోట్లు 45,000 కోట్లు చుట్టూ నడిచింది బడ్జెట్ అప్పులు. అలాంటప్పుడు ఇప్పుడు 75,000 కోట్లు అనే ఆరోపణ బుగ్గన రాజేంద్ర గారు చేస్తున్నప్పుడు 75,000 కోట్లు చేసినారా? చేస్తే ఎట్లా చేయగలిగారు? ఎట్లా పర్మిషన్? ఇది ఎవ్రీ మంత్ లెక్క చూపిస్తున్నాను కదా సార్ నేను అక్కడ డేట్ తో సహా. ఇప్పుడు ప్రభుత్వం చెప్పాలి, ఎట్లా కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పాలి. పురంధేశ్వర్ గారు లాంటి వాళ్ళు కంప్లైంట్ చేశారు కదా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అబద్ధాలు చెప్తా ఉంది, మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తా ఉంది అని చెప్పిన తర్వాత కూడా నిర్మలా సీతారామన్ గారు నో ఇది ఆ లెక్కలని చెప్పింది ఆ రోజు ఫైనాన్స్ మినిస్టర్ గా. ఈ రోజు ఎవరు అబద్ధాలు చెప్తున్నారు? కేంద్రం అబద్ధం చెప్తా ఉందా? చంద్రబాబు గారు అబద్ధాలు చెప్తున్నాడా? బుగ్గన రాజేంద్ర గారు అబద్ధాలు, మనం అబద్ధాలు చెప్తున్నామా? ఇది తేల్చాలి కదా. కాబట్టి ఈ రోజు పురంధేశ్వర్ గారు లాంటి వారు బాధ్యత తీసుకొని చెప్పాలి, మీరు ఈ అప్పులు కరెక్టే, ఇది లిమిట్స్ ప్రకారం ఇస్తున్నాము, ఎక్కడ కేంద్రానికి అబద్ధాలు చెప్పట్లేదు, లేదా నిజాలు చెప్పి కేంద్రం ఏమైనా స్పెషల్ కన్సల్టేషన్ కింద అప్పులు ఇస్తా ఉంది. ఇప్పటికీ నాకు అర్థం కాలేదు. 50,000 కోట్ల రూపాయల పైన FRBM లిమిట్స్ చేయడానికి అవకాశం లేని రాష్ట్రానికి 75,000 కోట్లు ఎట్ట చేయగలిగినారు? ఇది బడ్జెట్ పరిధిలో ఎట్ట చేయగలిగినారు? బడ్జెట్ బయట అంటే కార్పొరేషన్ అప్పులు, ప్రభుత్వ గ్యారంటీతో చేసిన అప్పులు 13,000 కోట్లు కనిపిస్తున్నాయి. ఇది అదనం మీరు FRBM దాటి అది నాకు అర్థం కాదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చెప్పాలి, నిజంగా రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి, రెండు చెప్పాలి. ఎట్లా చేయగలిగినారు FRBM లిమిట్స్ దాటి? ఇప్పుడు 1 yearకే మీరు ఇప్పుడు ఇంకా 3 నెలలు ఉంది. జనవరికి అయిపోయింది, ఇంకా జనవరి ఫిబ్రవరి మార్చి 3 నెలలకు 3-5 వేసుకుని ఇంకో 15,000 కోట్లే కదా, లేకపోతే బండి నడవదు. అవును. ఇంకొక డౌట్ కూడా ఏమొస్తుందంటే ఇప్పుడు 1,00,000 కోట్లు ఈ 75,000 కోట్లు అనేది సరిపోతుంది అనుకుందాం. ఇంకా ప్రతి సంవత్సరం 75,000 కోట్లు చేయాల్సిందేగా? అంటే నేను అట్లా అనుకోవట్లేదు. 6 నెలలకు లెక్కేసుకుంటాను నేను. ఇదేనా సరే 75,000 కోట్లు 1,00,000 కోట్లు సంవత్సరం నా లెక్క ప్రకారం 2025 లో 2,00,000 కోట్లు అప్పు చేస్తారని అనిపిస్తుంది. FRBM పరిధిలో రాదని అనకండి, మీరు దాటేస్తారు. రూల్ ప్రకారం రాదు. నా పాయింట్ ఏంటంటే ఈశ్వర్ గారు, ఇక్కడ నా పాయింట్ ఏంటంటే 75,000 కోట్లు 1,00,000 కోట్లు అప్పు చేసినా మీరు ఒక సంక్షేమ పథకం మాత్రమే అమలు చేయగలిగినట్టు. అదేంటి? పెన్షన్స్. మిగిలిన మిగతా నెక్స్ట్ ఇయర్ కూడా ఇంతే కదా, ఇంతకు మించి పైన చేయడానికి కూడా స్కోప్ ఉండదు, కొంత పెరుగుతుంది. అప్పుడు సంక్షేమ పథకాలు ఇంక ముగిసిపోయినట్టు అని అనుకోవచ్చా? మిగతా పథకాలు ఇప్పుడు ఈ లిమిట్ ఇంక కొత్తగా ఈ 2-3 ఏళ్ళ సంపద సృష్టి ఏమి ఉండదు, అప్పుల సృష్టి తప్ప. మరి అలాంటప్పుడు ఎట్లా సంక్షేమ పథకాలు అమలు చేస్తారు వచ్చే సంవత్సరం మాత్రం? కాబట్టి ఇవన్నీ ఆందోళన కలిగించే అంశాలు. అందువల్లనే ఈ బడ్జెట్ పరిధిలో ఏమేమి చేయలేము కాబట్టి బడ్జెట్ కి అవతల అమరావతి పేరుతో అప్పులు చేస్తున్నారు. అంటే ఈ బడ్జెట్ పరిధిలో ఇంత మించి చేయడానికి కూడా ఏమి లేదు, పెట్టడానికి కూడా ఏమి లేదు. అంటే అప్పులు ఎట్లా తీసుకొస్తున్నారు, కేంద్ర ప్రభుత్వం ఎట్లా ఇస్తా ఉంది, మీరు ఏ పరిధిలో తీసుకొస్తారు? ఇంకొక ఆన్సర్ కూడా ఏం చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పులు తీసుకొచ్చి నేరుగా జనం జోబుల్లో వేసేసినాడు, అంతకుమించి ఆయన చేసింది ఏమి లేదని అన్నాం. అవును, గుడ్. 42,000 2 లక్షల చిల్లర కోట్లు అనుకుంటే ఆయన 2,50,000 కోట్లు డైరెక్ట్ గా జనం జోబులో వేసిన డబ్బులు, అది క్లియర్ కనపడతా ఉంది. సరే, జనం లోపల వేసిన తప్ప వేరే చర్చ పెడదాం. పాయింట్ ఏంటంటే మీరు ఇప్పుడు 1,00,000 కోట్లు అప్పు చేసుకొచ్చి మీరు ఇప్పుడు ఆరోపణలు వస్తున్నట్టుగా ఒక సంక్షేమ పథకం మిగతాది ఎక్కడ పెట్టినట్టు? లేదా ఏ ప్రయారిటీ ఏంటి? మీ ప్రయారిటీ ఏంటి? అప్పుడు జగన్ ప్రయారిటీ తప్పు, ఇప్పుడు మన ప్రయారిటీ ఏంటి? అప్పులు తీసుకొచ్చే దాంట్లో ప్రయారిటీ ఏంటి? ఖర్చు పెట్టే దాంట్లో ప్రయారిటీ ఏంటి? ఎక్కడ పునరుత్పాదక వ్యయాన్ని మీద పెడుతున్నారు? ఇప్పుడు జగన్ పెట్టలేదు, గుడ్. మీరేం పెడుతున్నారు? ఈ 1 year లో ఇది పునరుత్పాదక వ్యయం మీద మేము పెడుతున్నటువంటి బడ్జెట్ ద్వారా అప్పులు అని ఒక ఉదాహరణ ఏంటన్నా. ఒక అమరావతి అనేది అది సపరేట్ బడ్జెట్. కాబట్టి ఎక్కడ పెడుతున్నారు, ఏ ప్రయారిటీలో పెడుతున్నారు, ఇవన్నీ చూసినప్పుడు ఆందోళన కలిగించే అంశం. ఖచ్చితంగా చంద్రబాబు గారి ప్రభుత్వం ఆన్సర్ చేయాలి,
కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. అన్నిటికన్నా మించి పురంధేశ్వర్ గారు బాధ్యత తీసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తప్పు చెప్తా ఉందా, కేంద్ర ప్రభుత్వం తప్పు చెప్తా ఉందా, మనం తప్పు చెప్తున్నామా, ఆమె పెద్ద మనిషి తరహా తీసుకొని, ఎందుకంటే అప్పుడు చాలా పెద్ద పాత్ర పోషించారు. పెద్ద పాత్ర పోషారు జగన్మోహన్ రెడ్డి లెటర్లు రాయడం వరకు. ఏంటి మా ఫైనాన్స్ మినిస్టర్ డైరెక్ట్ కంప్లైంట్ చేశారు, Complaint, అబద్ధాలు చెప్తాను రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఆ, ఇప్పుడు ఏంటి నిజం ఊరు చెప్తున్నారు, Yes. పురంధేశ్వర్ గారు చెప్తే కొంచెం క్లారిటీ వస్తుంది. రైట్.